ఇక నెక్స్ట్ 6th టాపిక్ చూద్దాం. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా రణరంగంలోకి దిగనుందనే సంకేతాలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇజ్రాయిల్ తరఫున అమెరికా గనక వార్ జోన్లోకి ఎంటర్ అయితే పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇజ్రాయిల్ ఇరాన్ పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల్లోని కీలక ప్రాంతాలు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు తమతో న్యూక్లియర్ ప్రోగ్రాంకు ఒప్పందం కుదుర్చుకోవటం లేదన్న గుర్రుతో అమెరికా కూడా ఇరాన్పై కత్తులు నూరుతోంది. అదును చూసి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంది ఒకవైపు. ఈ క్రమంలోనే ఇరాన్ రాజకీయ నాయకత్వం మనుగడే ఇటు ప్రశ్నార్థకంగా మారింది. ఇంత జరుగుతున్నా ఇన్నాళ్ళు ఇరాన్ పాలుపోసి పెంచిన హమాస్, హెజ్బొల్లా, హుతీలు లాంటి ముసుగు సంస్థల జాడ కనిపించడం లేదు. పశ్చిమాసియాలో ఓ బలమైన శక్తిగా ఎదిగిన ఇరాన్ అనాధికారిక సైన్యాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుంది. ఇటు పాలస్తీనాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హుతీలు, ఇరాక్లో కొన్ని ముసుగు సంస్థలను ఏర్పాటు చేసి ఇటు ప్రత్యక్షంగా పరోక్షంగా వాటికి సహకారం అందించింది. నేరుగా తాను యుద్ధ రంగంలోకి దిగకుండా శత్రు దేశాలపై వీరిని ఊసిగొల్పేది. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం మొదలైంది. ఆ ఉగ్ర సంస్థకు సాయం చేసేందుకు హెజ్బొల్లా ముందుకు రాకపోవడంతో ఆ యుద్ధం బీరూట్ వరకు ఎగబాకింది. అయితే ఇజ్రాయిల్ ప్రతాపానికి హమాస్, హెజ్బొల్లాలోని అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయాయి. ఆయా వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే వారిని ఏకతాటి మీదకు తీసుకురావాల్సిన ఇరాన్లో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పుడు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంతో ఇరాన్ ఒంటరి పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూస్తున్నాం కదా, అసలు మిడిల్ ఈస్ట్ లో ఏం జరుగుతుంది అని చెప్పి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా అటువైపే